గా తీసుకోవట్లేదు. మోదీ పవర్ఫుల్ గా తయారవుతున్నారన్న దీది. పోప్ ఫ్రాన్సిస్ తో మోదీ భేటీ, కోవిడ్ పై చర్చ, ఇండియాకు రావాలంటూ ఆహ్వానం. జైలు నుంచి ఆర్యన్ ఖాన్ విడుదల, 3 వారాల తర్వాత ఇంటికి షారూక్ కుమారుడు. పునీత్ కు లక్షలాది మంది వీడ్కోలు, కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ స్టార్లు. హుజూరాబాద్ లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 86.4% మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఇక ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వం సాగింది. ఓవైపు పోలింగ్ జరుగుతున్నా డబ్బుల పంపిణీ ఆగలేదు. పలుచోట్ల అధికార టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి గేలు శ్రీనివాస్ సొంత గ్రామంలో ఉద్రిక్తత తలెత్తింది. వీణవంక మండలం హిమ్మత్ నగర్ లో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట జరిగింది. గ్రామంలోకి రావద్దంటూ బీజేపీ నేతలను టీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరికొకరు పోటాపోటీగా నినాదాలు చేశారు. జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. వార్డు మెంబర్ స్వామిరావు ఇంటి దగ్గర డబ్బులు పంపిణీ జరుగుతుండటంతో ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 200 మందికి పైగా ఓటర్లు చేరుకోవడంతో రోడ్డు నిండిపోయింది. ఓటుకు 6,000 రూపాయలు ఇచ్చినట్లు ఓటర్లు చెప్పారు. ఇక ఇళ్ల దగ్గర డబ్బులు పంచుతుండగా గందరగోళం నెలకొనడంతో కోరపల్లి శ్మశానం దగ్గర డబ్బులు పంపిణీ చేశారు. ఈ విషయం తెలిసి ఓటర్లు శ్మశానం దగ్గరకు పరుగులు తీశారు. వీణవంక మండలం నరసింగపూర్లో స్థానికేతరులు డబ్బులు పంచుతున్నారంటూ 2 వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలింగ్ రోజు స్థానికేతరులు ఎలా ఉన్నారంటూ నిలదీశారు. చల్లూరులో స్థానికేతరులు గ్రామంలో ఉన్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 2 గదిలో వేసి నిర్బంధించారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. జమ్మికుంటలో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ధర్నా చేశారు. కమలాపూర్ మండలం గూడూరులో టీఆర్ఎస్ సర్పంచ్ అంకతి సాంబయ్య ఓటర్లకు డబ్బులు పంచుతుండగా స్థానిక యువకులు అడ్డుకున్నారు. సర్పంచ్ దగ్గరున్న 60,000 రూపాయల నగదును యువకులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇంతలోనే యువకులకు మస్కా కొట్టి సాంబయ్య అక్కడి నుంచి పారిపోయాడు. హుజూరాబాద్ లో కరీంనగర్ కార్పొరేటర్ భర్త ఎడ్ల అశోక్ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా స్థానికులు పట్టుకున్నారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా ఆయన్ను వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే పట్టించిన వారిని సైతం పోలీసులు చెదరగొట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం నరసింగపూరులో స్థానికేతరులు డబ్బులు పంచుతున్నారంటూ 2 వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలింగ్ రోజు స్థానికేతరులు ఎలా ఉన్నారంటూ నిలదీశారు. కమలాపూర్ మండల కేంద్రానికి సమీపంలో డబ్బులు పంపిణీ చేస్తున్న 2 స్థానికులు పట్టుకున్నారు. సీల్డ్ కవర్లోని డబ్బుతో పాటు 2 పోలీసులకు అప్పగించారు. వీణవంక మండలం చల్లూరులో సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. అయితే అదే సమయంలో కోతులు రావడంతో ఓటర్లు బెదిరిపోయారు. కాసేపు ఆందోళనకు లోనయ్యారు.
హుజూరాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలియజేశారు. కోవిడ్ నిబంధనల మేరకు పోలింగ్ నిర్వహించినట్లు ఆయన చెప్పారు. 86.4% పోలింగ్ నమోదైందని గోయల్ తెలిపారు. 0.33% ఓటింగ్ ఈ ఎలక్షన్స్ లో నమోదైంది. మేము ఇక్కడ హుజూరాబాద్ లో జమ్మికుంట అదేవిధంగా కమలాపూర్లో కూడా ఈ కొన్ని పోలింగ్ కేంద్రాలు ఇన్స్పెక్షన్ చేశాము. ప్రతి చోటలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసరు చాలా మంచి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా COVID-19 గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఈ మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేసి అక్కడ ఓటర్స్కి మాస్క్స్, శానిటైజర్స్, గ్లవ్స్ ఇచ్చారు. థర్మల్ స్కానింగ్ చేశారు. తర్వాత బయట కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి గ్రౌండ్ మీద కూడా మార్కింగ్స్ చేశారు. లోపల కూడా పోలింగ్ స్టాఫ్ వాళ్ళు కూడా అన్ని మాస్క్ వేసుకొని, పోలింగ్ ఏజెంట్స్ కూడా మాస్క్ వేసుకొని ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ యొక్క సేఫ్ ఎన్వైరన్మెంట్లో పోలింగ్ జరిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నికతో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఊపిరాడని పరిస్థితి రావడం ఖాయంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఈటెల రాజేందర్ కేసీఆర్ కు నిద్ర పట్టకుండా చేశారు అనే చెప్పాలి. హుజూరాబాద్ లో హోరాహోరీ పోరు జరిగినట్లు ఎగ్జిట్ పోల్స్ నిగ్గు తేల్చాయి. బీజేపీ విజయం ఖాయమని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తుంటే స్వల్ప మెజారిటీతో టీఆర్ఎస్ గట్టెక్కుతుందని మరికొన్ని సర్వేలు చెప్పడం విశేషం. ఆత్మసాక్షి సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హుజూరాబాద్ లో బీజేపీకి 50.5% ఓట్లు రావడం ఖాయం. ఇక అధికార టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు 43.1% ఓట్లు వస్తాయి. కాంగ్రెస్ కు 5.7% ఓట్లు రావచ్చు. ఇతరులు నోటా కలిపి 0.7% ఓట్లు వస్తాయని ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మండలాల వారీగా ఎగ్జిట్ పోల్స్ ను చూస్తే ఇల్లంతకుంట మండలంలో టీఆర్ఎస్ కు 50%, బీజేపీకి 42.5% ఓట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి 6.5%, ఇతరులకు 1% ఓట్లు రావచ్చు. కమలాపూర్ మండలంలో బీజేపీకి 62%, టీఆర్ఎస్ కు 32% ఓట్లు రావచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 5.5% ఓట్లకు మించి రాకపోవచ్చు. ఇతరులు నోటా కలిపి 0.5% ఓట్లు వస్తాయి. జమ్మికుంట మండలంలో టీఆర్ఎస్ 47.5% ఓట్లు సాధిస్తుంది. బీజేపీ 45.5%, కాంగ్రెస్ 6%, ఇతరులు నోటా కలిపి 1% ఓట్లు సాధించే వీలుందని ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. వీరమంక మండలంలో బీజేపీ 55%, టీఆర్ఎస్ 39.5%, కాంగ్రెస్ కు 5%, ఇతరులకు 0.5% ఓట్లు రావచ్చు. హుజూరాబాద్ మండలంలో బీజేపీకి 47.5% ఓట్లు రావచ్చు. టీఆర్ఎస్ కు 46.5%, కాంగ్రెస్ కు 5.5%, ఇతరులకు 0.5% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. నాగన్న సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీఆర్ఎస్ కు 45.3 నుంచి 48.9% ఓట్లు రావచ్చు. బీజేపీకి 42.9 నుంచి 45.5% వరకు ఓట్లు వస్తాయి. కాంగ్రెస్ కేవలం 2.25 నుంచి 4% ఓట్లు దక్కించుకుంటుంది. ఇతరులకు 5.51% నుంచి 6.5% ఓట్లు వస్తాయి. ఫలితాలను ప్రభావితం చేసిన అంశాలను కూడా ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. దళిత బంధులు గందరగోళం, కొంతమందికి వచ్చిన డబ్బులు వెనక్కి వెళ్లడం లాంటి అంశాలు టీఆర్ఎస్ కు ప్రతిబంధకంగా మారాయి. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్ ఓటర్లపై ప్రభావం చూపింది. ప్రజల మనిషిగా ఆయనకు పేరు రావటం కూడా ఓటింగ్ సరళిపై ప్రభావం చూపినట్లుగా భావిస్తున్నారు. టీఆర్ఎస్ సర్కారుపై నిరుద్యోగ యువతలో అసంతృప్తి పెరుగుతుంది. ఉద్యోగులు కూడా సర్కారు తీరుపై సంతృప్తిగా లేరు. బలంగా వీస్తున్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బీజేపీకి అనుకూలంగా మారాయి. మహిళా ఓటర్లు పెద్ద మొత్తంలో బీజేపీ వైపు మళ్లినట్లు సమాచారం. గౌడ, రెడ్డి, ముదిరాజ్, పద్మశాలి ఓటర్లు ఈటెల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ ఓట్ షేర్ పడిపోవడం ఈటెలకు అడ్వాంటేజ్ గా మారింది. తెలంగాణ మంత్రులు ఈటెలపై వ్యక్తిగత విమర్శలకు దిగటంతో జనంలో వారి పట్ల వ్యతిరేకత పెరిగింది. యాదవ సామాజిక వర్గం ఓట్లు టీఆర్ఎస్, బీజేపీ మధ్య చీలిపోయాయి. ప్రభుత్వంపై రైతుల్లో కూడా ఆగ్రహం కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది. డబ్బు, మద్యం పంపిణీ చేసిన ప్రభుత్వ పక్షం సగటు ఓటర్లలో చెడ్డ పేరు తెచ్చుకుంది. మరోపక్క గ్యాస్, పెట్రోల్ ధరల ప్రభావం ఈ ఎన్నికలపై కనిపించకపోవడం బీజేపీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు.
కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఈటెల రాజేందర్కు సునాయాస విజయాన్ని సూచిస్తున్నాయి. పబ్లిక్ పోల్స్ శ్రీనివాస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 50.9% ఓట్లు రావచ్చు. అలాగే టీఆర్ఎస్ కు 44.3%, కాంగ్రెస్ కు 2.7% ఓట్లు వస్తాయి. ఇక ఇతరులకు 2.1% ఓట్లు రావచ్చు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు, మద్యం పంచింది మీ పార్టీ అంటే మీ పార్టీయే అంటూ టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు గెల్లు శ్రీనివాస్, ఈటెల రాజేందర్లు పరస్పరం ఆరోపణలు, విమర్శలు గుప్పించుకున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్లతో దొంగ ఓట్లకు డబ్బులు పంపకం చేశారని ఈటెల ఆరోపించగా, తాము ఎక్కడా డబ్బులు పంచలేదని గెల్లు శ్రీనివాస్ అన్నారు. రెండు ప్రధాన పక్షాల మధ్య ఇది లేదు కొట్లాట. హుజూరాబాద్ ప్రజలకి కొద్దిమంది బ్రోకర్లు, రౌడీలు, బయట నుంచి వచ్చిన వాళ్ళు, పోలీసులు, అధికార యంత్రాంగం అంతా కలిసికట్టుగా ప్రజల మీద దాడి చేస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ పైసలు పంచిండ్రు, మద్యం పంచిండ్రు, ప్రలోభాలు పెట్టిండ్రు, జీవోలు ఇచ్చిండ్రు, బెదిరించిండ్రు, ఇంకా చాలా అన్నట్టుగా రాత్రి నుంచి మళ్ళీ మద్యం పంచే ప్రోగ్రాం పెట్టారు. ఇవాళ బూతుల దగ్గర కూడా బూత్ ఏజెంట్లు పరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. బూతుల దగ్గర డబ్బులు పంచే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటప్పుడు అంటే ఎవడు ఉండద్దు, మేమే చేసుకోవాలి, లంగేసే మేచి గెలవాలి. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది కాబట్టి ఓడిపోతున్నామనే నిర్ధారణకు వచ్చి ఈ చిల్లర పనంతా కూడా చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళ కార్యకర్తలందరూ, ఇవాళ బీజేపీ సంబంధించిన కార్యకర్తలందరూ ఇవాళ పోలింగ్ బూతుల దగ్గర ఉండి మొత్తం ఎగేసుకుని ఇవాళ గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇది మంచి పరిణామం కాదు. గ్రామాల్లో గొడవలు సృష్టించదు, వెళ్ళిపోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకొని హుజూరాబాద్ ప్రజలను ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండనియరా? కంచె చిరుని మేస్తుంది. సిపి ఆధ్వర్యంలో, పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే, సిపి గారు నిశ్చేష్టలై ఉంటా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు వీటి మీద వందల సార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోతే ఎవరికి ఫిర్యాదు చేస్తారని చెప్పండి? ప్రజలే వాళ్ళంతా వాళ్ళు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. అట్లాంటి పరిస్థితి వచ్చిన గల్లాలు బట్టి కొడతారు. మేము ఎలక్షన్ నియమ నిబంధనల ప్రకారం మేము పనిచేస్తూ ఉన్నాం. మా జిల్లాలకు వెళ్ళి వచ్చిన మా పార్టీ నాయకులు, పక్క జిల్లాకి మా పార్టీ నాయకులు అందరూ మొత్తం వెళ్ళిపోయి 27 తారీఖు రోజే సాయంత్రం వరకు అందరూ వెళ్ళిపోయారు. ఇవాళ బీజేపీకి సంబంధించిన వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఏబీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, మిగతా జిల్లాలకు ఇలా తులవమ్మ గారు, కోరుట్ల నియోజకవర్గం, ఇవాళ హుజూరాబాద్ ఆమెకి ఏం పని? ఏది ఏమైనప్పటికీ కూడా కేసీఆర్ నైజమేందో, కేసీఆర్ నిజ స్వరూపమేందో, కేసీఆర్ అహంకారమేందో ఇలా హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా పూర్తిగా బయటపడ్డది. రేపు యావత్ తెలంగాణ ప్రజానికం కూడా హుజూరాబాద్ ప్రజలు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తున్నారో యావత్ తెలంగాణ ప్రజలు కూడా అట్నే ఆలోచన చేస్తారు. 27 తారీఖే మా కార్యకర్తలు అందరూ వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళి వచ్చిన మా కార్యకర్తలు అందరూ వెళ్ళిపోయారు. ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తున్నా, తులా ఉమా గారికి ఇక్కడ హుజూరాబాద్ నియోజకవర్గం ఆమెకి ఏం పని? ఇవాళ గ్రామాలలో మొత్తం గొడవలు సృష్టిస్తూ ఉన్నారు, ఎగదోస్తూ ఉన్నారు. పైలతో ఎగదోంచి పైసలు అని చెప్పి ఇవాళ వేల కోట్ల రూపాయలు ఇవాళ బీజేపీ నాయకులు ఇవాళ ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ మళ్ళీ రివర్స్గా ఇవాళ కొంతమందికి పైసలు ఇచ్చి ఇవాళ కొట్లాటలు పెట్టే ప్రయత్నాన్ని ఇవాళ బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. బద్వేల్లో 68.12% పోలింగ్ జరిగింది. పలు ప్రాంతాల్లో బయటి వ్యక్తులు వచ్చి ఓట్లు వేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. అధికార పక్షం పోలీసుల సహకారంతో అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బద్వేల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పొలిటికల్ కెమిస్ట్రీ మారింది. కడప జిల్లా బద్వేల్లో జరిగిన ఉప ఎన్నికల్లో 60% మించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో అట్లూరు, కాసినాయన, పోరుమామిళ్ల, బద్వేల్, నరసాపురం, గోపవరం మండలాలున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య సుమారు 45,000 ఓట్ల మెజారిటీ సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ సుధాకే వైసీపీ టికెట్ ఇవ్వడంతో టీడీపీ, జనసేన తమ అభ్యర్థులను బరిలోకి దించడం లేదని ప్రకటించాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ తమ అభ్యర్థిగా కమలమ్మను, బీజేపీ తమ అభ్యర్థిగా సురేష్ ను బరిలోకి దించాయి. బద్వేల్ నియోజకవర్గంలో మొదటి నుంచి టీడీపీ, వైసీపీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో వర్గాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వర్గ ప్రాబల్యాన్ని కాపాడుకునేందుకు రెండు వర్గాలు ప్రయత్నించాయి. బీజేపీ వ్యూహాత్మకంగా ఈ నియోజకవర్గానికి కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్లను ఇన్ఛార్జీలుగా నియమించింది. వీరిరువురు తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్లిన వారు కావడంతో బద్వేల్లో టీడీపీ నేతలతో వారికి సన్నిహిత సంబంధాలున్నాయి. వాస్తవానికి బద్వేల్ నియోజకవర్గంలో బీజేపీ సంస్థాగత నిర్మాణం లేదు.
ఇదే సమయంలో 3 మండలాల్లోని అనేక గ్రామాల్లో నువ్వా నేనా అనే రీతిలో టీడీపీ వైసీపీలకు పట్టుంది. దీంతో ఈ ఎన్నికల్లో కాడి కిందేస్తే భవిష్యత్తులో రాజకీయంగా ఫినిష్ అవుతామని టీడీపీ స్థానిక నేతలు భావించారు. దీంతో ఈ మండలాల్లోని పలు గ్రామాల్లో టీడీపీ సానుభూతి పరులే బీజేపీ ఏజెంట్లుగా కూర్చున్నారని స్థానిక టీడీపీ నేతలు తెలిపారు. తమ వర్గాన్ని కాపాడుకునేందుకు ఈ చర్య తప్పదని వారు సమర్థించుకున్నారు. ఈ వర్గ వైషమ్యాలే బీజేపీకి వరంగా మారాయి. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ బద్వేలులో 1,00,000 మెజార్టీ రావాలని దిశానిర్దేశం చేయడంతో ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా శ్రమించారు. తిరుపతి లోక్సభ ఎన్నికల మాదిరిగా బయట నియోజకవర్గాల నుంచి అనుచరులను రప్పించి దొంగ ఓట్లను పోల్ చేయించారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఎవరి నుంచి వచ్చావు నువ్వు? నీకు ఇక్కడ ఓటు లేదు కదా, ఎందుకు వచ్చావు ఇక్కడ? నీకు ఓటు ఉంటే ఎందుకు వెళ్తున్నాను ఇప్పుడు బయటికి? బద్వేలు ఉప ఎన్నిక తీరుపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సీరియస్ అయ్యారు. బీజేపీ కార్యకర్తలను కొందరు ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో దొంగలు పోలీసులు ఒక్కటయ్యారని విమర్శించారు. ఏ విధంగా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి చుట్టుపక్కల మండలాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అక్కడి నుంచి దొంగ ఓటర్లను తీసుకుని వచ్చి ప్రతి బూతులో దౌర్జన్యంగా చేస్తూ ఉంటే ఇక్కడ కడప జిల్లాలో పోలీసు యంత్రాంగం ఎలాగుందంటే దొంగ పోలీసు ఒకటైతే ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది. టీడీపీ జనసేన పోటీ నుంచి తప్పుకోవడంతో పోలింగ్ శాతం పెరగలేదు. దీంతో వైసీపీ శ్రేణులు తాము అనుకున్న మెజారిటీ రాదేమోనన్న ఆందోళనలో ఉన్నాయి. వేరే నియోజకవర్గాల నుంచి ఓటర్లను తెప్పించి ఓట్లు పోల్ చేయించుకునే పెద్దిరెడ్డి వ్యూహం విజయవంతమైందా లేదా అనేది మెజారిటీ ఆధారంగానే తెలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. బద్వేలులో బీజేపీ అభ్యర్థికి స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా టీడీపీ సానుభూతి పరులు ఏజెంట్లుగా కూర్చోవడం భవిష్యత్తులో పొలిటికల్ కెమిస్ట్రీ మారబోతుందనడానికి సంకేతాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. పన్నులతో దోచుకుంటున్న ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని 2.5 సంవత్సరాల జగన్ ప్రభుత్వంలో నిత్యావసర ధరలను విపరీతంగా పెంచి ప్రజలను నిండా ముంచుతున్నారని విమర్శించారు. కరెంటు ఛార్జీలు, బస్సు ఛార్జీలు ఇలా అన్నిటినీ పెంచుకుంటూ ప్రజలను అప్పుల పాలు చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. కానీ రేపు వస్తారు, దౌర్జన్యాలు చేయాలని చూస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఎవడో అంటున్నాడు ఇక్కడ, నా మీదనే బాంబు వేస్తాడంట. ఇది పులివెందలు అనుకుంటున్నారు వీళ్ళు. ఇవన్నీ తోక కట్ చేస్తా, జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నేను మాట తోలను, కానీ నేను మాట తోలనని ఇష్ట ప్రకారం మాట్లాడితే మీరు ఈ భూమి మీదనే ఉంటారు, ఈ రోడ్లోనే ఉంటారు, ఈ పక్కనే తిరుగుతారు. నేను 22 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు ఈ మాట అనుకుంటే ఒక్కడ మిగిలే వాళ్ళ గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇంట్లో కూర్చొని తీరిగ్గా ఆలోచించండి. ఈ జగన్ రెడ్డి ఇచ్చేది అమ్మ ఒడి అన్నాడు, 15,000 అన్నాడు. ఒకసారి ఇచ్చి రెండోసారి 1,000 రూపాయలు మరుగుదొడ్లు క్లీన్ చేయాలి, దాన్ని తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు మళ్ళా అన్నాడు కంప్యూటర్ కొనిస్తా, దాన్ని తీసుకుంటా అన్నాడు. ఈ సంవత్సరం మళ్ళీ లేదు, అమ్మ ఒడి లేదు, జనవరిలో రావాలి, నెక్స్ట్ ఇయర్కి ఇస్తా అన్నాడు. అంటే 5 ఏళ్ళు అమ్మఒడి, 1 సంవత్సరం బొక్క పెట్టాడు. నేను అడుగుతున్న, అమ్మఒడి మాత్రం బొక్క పెట్టావు, నాన్న బుడ్డి మాత్రం అట్నే ఉంది. దాన్ని ఎందుకు మూసేయకూడదు? నాన్న బుడ్డి కూడా ముయ్యడు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇతని ఉద్దేశం. నేనేం చెప్పాను? 200 రూపాయలు పింఛన్ 2,000 రూపాయలు చేశానా? 10 రెట్లు పెంచానా? వీళ్ళు ఎంత ఇచ్చారు? నేను 3,000 ఇస్తా అన్నా, వాళ్ళు 3,000 ఇస్తా అన్నారు. ఎంత పెంచారు? 2,250 రూపాయలు పెంచాడు. ముష్టి 250 పెంచి పెంచుకుంటూ పోతానంటాడు. ఎప్పుడు చచ్చిపోయినాక నువ్వు పెంచేది? అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మనం వచ్చింటే 3,000 ఇచ్చేవాళ్ళం. 3,000 అంటే నెలకు 1,000 రూపాయలు అదనం, సంవత్సరానికి 12,000 అదనం.
3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి 60,000 అదనంగా వచ్చి ఒక పుడింగ్ ఉన్నాడు. ఆ పుడింగ్ డబ్బులు తీసుకొచ్చాడు బస్తాలు. పంచాయతీ ఎలక్షన్లో పంచాడు. అందరినీ కొన్నాడు. కొన్న తర్వాత గెలిస్తే నాకు ఇక్కడ ఏమీ లేదని మాట్లాడుతున్నాడు. నాకు ఉందో లేదో నేను చూపిస్తా, కాసుకోమని హెచ్చరిస్తున్నా. రేపు 2024 నువ్వు గెలిచి వస్తే నేను చూస్తా, పొంగునూరు దాటి వస్తే నేను చూస్తా. తమాషా కాదు రాజకీయాలు. మర్యాదకు మర్యాద ఇస్తా, మర్యాద తప్పితే గుణపాఠం చెప్తాను. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని నాయకులందరినీ హెచ్చరిస్తున్నా. తుగ్లక్ పాలన చూశాం. ఇతని ఈ యుగంలో తుగ్లక్. ఆయన తుగ్లక్ అంటే మనకు బాగా గుర్తుంది. ఇప్పుడు తుగ్లక్ జగన్, లేకుంటే తుగ్లక్ 2. ఆయన నెంబర్ 1 తుగ్లక్ ప్లస్ జగ్లక్ 2. అంటే ఆయన జుట్టు పైన పన్నేశాడు, ఈయన చెత్త మీద పన్నేశాడు. రెంటికి భేదమే లేదు. నేను అడుగుతున్న, ఎవడైనా చెత్త మీద పన్నేసి చెత్త ప్రభుత్వాన్ని ఎప్పుడన్నా ఊహించామా? మనందరం అనుకున్నామా ఎప్పుడన్నా? అలాంటి ప్రభుత్వం ఇది. దీనిపైన కూడా ట్యాక్స్ వేయచ్చు. మీరు ఒకసారి చూడండి ఎంత దుర్మార్గుడు అంటే, ఎప్పుడో ఎన్టీఆర్ మీకు ఇండ్లు ఇచ్చారు, నేను ఇండ్లు ఇచ్చాను. కాంగ్రెస్ ఇందిరాగాంధీ హయాంలో వచ్చాయి. దానికి జగన్ రెడ్డి 10,000 రూపాయలు మీరు కడితే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడంట. ఎందుకు కట్టాలి 10,000 రూపాయలు? ఆయనకు 10,000, వాలంటీర్లకు 5,000 అంట. 2 కలిగితే 15,000 అంట. కొత్తగా వింటున్నా నేను. అంటే ఎవడబ్బా సొమ్మని అడుగుతున్నా నేను. ఎందుకు కట్టాలని అడుగుతున్నా. కడతారా మీరు? కట్టద్దండి, నేను అండగా ఉంటా. కట్టమని చెప్పండి, నేను చెప్పానని చెప్పండి. వీడ కథ నేను చూస్తా, ఏం చేస్తారో కూడా చూద్దాం. బాధుడే బాధుడు. ఇప్పుడు వేసిన బాధుడు చాలేదనుకున్నాడు. చెత్త మీద 60 నుంచి 120 రూపాయలు వసూలు చేస్తాడు నెలకు రేపటి నుంచి. రెండోది, నేను మరుగుదొడ్లు కట్టించా. ఆ మరుగుదొడ్ల పైన ఒక్కొక్క దాన్ని 40 రూపాయలు వసూలు చేస్తాడు. ఇంకా ఎక్కువ పెంచుతాడు. నేను అడుగుతున్నా ఈ జగన్ రెడ్డిని, మరుగుదొడ్లకు ఎందుకు ట్యాక్స్ పెంచావు? ఒకేళ పెంచావు, నువ్వు వచ్చి కడగతావమ్మా మరుగుదొడ్డి? మేమే కడుక్కోవాలి కదా. మీరు కడుగుతారా, ఆయన కడుగుతారా? ఎవరు కడుగుతారు? మనమే కదా. మన మరుగుదొడ్డి మనం కట్టుకుంటే ఆయనకి ఎందుకు ట్యాక్స్ కట్టాలా మనం? ఆస్తి రకం బ్రాందీ, జగన్ రెడ్డి బ్రాందీ పెట్టాడు. ఎక్కడ నేను చూడలా. దేశంలో ఎక్కడా లేవు ఇలాంటి బ్రాండ్లు. తాగేవాళ్ళు చెప్పాలి. ఈ ఊర్లో కొంతమంది ఉన్నారు కదా తమ్ముళ్ళు, తాగడం తప్పదు, అలవాటు అయి ఉంటుంది. బూమ్ బూమ్ అని, లేకపోతే స్పెషల్ స్టేటస్ అని. ఇప్పుడు మా వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు కొత్తగా ఒక బ్రాండ్ పెట్టే బోస్ డీ అని పెట్టారని. చాలా బాధేస్తా ఉంది ఇవన్నీ తలుచుకుంటే. ఏంటి ఫన్నీగా అయిపోయినాయి. మన జీవితాలంతా కూడా సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని నాసిరకం బ్రాండ్లు తీసుకొస్తారా మీరు? బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ హియర్.